మలమూత్రాల దుర్గంధపు గొయ్యి. ఇది జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకం. రక్తమాంసాలు, చర్మం, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి అవయవాలు కల ఈ శరీరం అల్పాయువు కలది. ఇలాంటి అమంగళం నశ్వరమైన మానవ శరీరం క్షణభంగురమే అయినా మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే. జన్మమరణాలు ఎప్పుడు వెంటే ఉంటాయి. దీన్ని తలుచుకుంటే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది. పగలు రాత్రులు ఎంతమంది వస్తున్నారు, మరి ఎంతమంది పోతున్నారు ఎవరు గమనిస్తారు? మార్కండేయుని వలె పూర్ణాయువుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు. క్షణభంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు, కథావార్తలు వినే సమయమే సార్థకమవుతుంది. మిగతా కాలం వ్యర్థం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవడం ఈ జన్మకు సార్థకం. కానీ ఎవరికైనా అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్యాబిడ్డలు, ధనం, వైభవం సముద్రంచే చుట్టబడి ఉన్న భూమి సంప్రాప్తించిన మనసులో అసంతృప్తే ఉంటుంది. శాశ్వతమైన సుఖశాంతులను పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని సర్వభూ